శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శక్తితత్వ ప్రతిపాదనం. బ్రహ్మ నారదునితో మరియు ఇట్లనెను: శక్తి స్వరూపమును జ్ఞాన క్రియాశక్తి అర్థశక్తి 3 విధాలనియు, జ్ఞానశక్తి సత్వగుణమునకు, క్రియాశక్తి రజోగుణమునకు, అర్థశక్తి తమోగుణమునకు సంబంధించినట్టుగా గ్రహించుము. పరమాత్మకు స్థూల రూపము, సూక్ష్మ రూపము అను 2 రూపాలున్నవి. మొదటిది నిరాకారము జ్ఞానరూపము, వివర్తములకన్నిటికీ కారణమైంది. రెండవది సాకారము సగుణము. ధ్యాన సమయమందు దేవి యొక్క దయాస్వరూపమును ఉపాసించవలెను. అది దేవి స్థూల రూపము. పరమాత్మలోని స్వరూపము సూక్ష్మము. ఆ సూక్ష్మ రూపము సూత్రాత్మకమని పండితులు చెప్పుచున్నారు. పంచీకరణము చేత ఆకాశం మొదలగు పంచభూతములు ఏర్పడినవి. ఆకాశమునకు శబ్దం ఒకటి గుణము, వాయువునకు శబ్దము స్పర్శ 2 గుణములు, అగ్నికి స్పర్శ రూపములు 3 గుణములు, నీటికి శబ్ద స్పర్శ రూపము రసములు 4 గుణములు, భూమికి శబ్ద స్పర్శ రూప రసగంధములు 5 గుణములు. ఈ గుణముల కలియక చేత బ్రహ్మాండం పుట్టింది అని బ్రహ్మ నారదునికి చెప్పాను. జన్మేజయుడు దేవి యజ్ఞం యొక్క విధానం అడుగగా వేదవ్యాసుడు ఇట్లా చెప్పాను: సాత్వికమైన యజ్ఞము మిక్కిలి దుర్లభం. ఈ యజ్ఞము వైఖానస వత్తనిష్టకల మునివర్యులకే చెప్పబడింది. తపస్సు చేయవారు న్యాయంగా సంపాదించినట్టు అరణ్యమున దొరికిన సాత్వికమైన ఆహారమును భుజింతురు. ఆ ఆహారము మిక్కిలి మేలు చేయనది. ఇతరుల మేలు కోరి శ్రద్ధాభక్తులతో మంత్రసహితంగా చేయబడు యజ్ఞములు సాత్వికములు. ఇక రాజస యజ్ఞములు అధిక ద్రవ్యంతో కూడి ఉపస్తంభములు కలిగి అభిమానంతో కూడి ఉండును. ఇవి క్షత్రియులకు వైశ్యులకు చెప్పబడిన యజ్ఞములు. తామస యాగములనగా కామ క్రోధ లోభదములకు దుర్గములు పెంచినట్టువి, క్రూరములైనవి అగు యాగములు. అవి రాక్షసులకు అని మహాత్ములు చెప్పినట్టువి. మహాత్ములైన మునులకు మానసయజ్ఞం చెప్పబడింది. ఈ యాగములు మానసయజ్ఞం ఒక్కటే దోషరహితము, పరిపూర్ణము, పరిశుద్ధమని ప్రకాశించినది. మొదట మనసును సంకల్పరహితంగా నిష్కళమంగా ఉంచుకోవలెను. రాగద్వేషములు నశించినచో మనస్సు పరిశుద్ధమగును. నిర్మలమైన మనస్సు కలవాడే యజ్ఞము చేయుటకు సరియైన అధికారి. అట్టి అధికారి తన హృదయమున యజ్ఞ వృక్ష స్తంభములతో సుదీర్ఘమైన చల్లని దేవీ మంటపమును కల్పించుకొనవలెను. ఆ మంటపంలో తన పవిత్రమైన మనస్సుతో చక్కని యజ్ఞవేదికను కల్పించుకొని ఆ వేదికపై అగ్నులను శాస్త్ర ప్రకారం తన మనస్సుతో ప్రతిష్ఠించుకొనవలెను. ఆ మానసయాంగమునకు బ్రహ్మ, అధర్వుడు, హోత, ఉద్గాత, ప్రతిహర్త, ఇతర సభ్యులు మొదలగు బ్రాహ్మణులను శాస్త్ర ప్రకారము ఋత్విక్కులుగా వరించాలి. ఆ ఋత్విక్కులను మనసుతోనే యథావిధిగా పూజించాలి. యజ్ఞవేదిక యందు ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనే 5 ప్రాణములు, 5 అగ్నులు. వాటిలో ప్రాణము గాహ్రపత్రాగ్ని, అపానము ఆవాహిని యజ్ఞ అగ్ని, వ్యానము దక్షిణాగ్ని సమానము, అవసాగ్ని ఉదానము సభ్యాగ్నిగాను చెప్పబడినవి. ఈ పంచాగ్నులు మిక్కిలి శ్రేష్టమైనవి, కోరికలను తీర్చునని కూడా. తర్వాత మనసునందు మిక్కిలి పవిత్రములైన నిర్గుణ ద్రవ్యములను భావించి సమకూర్చుకొనవలెను. ఈ మానస యజ్ఞములో మనస్సును హోమము చేయు యజమానిగా ఎన్నుకోవలేను. యజ్ఞాది దేవతలు నిర్గుణ సనాతన బ్రహ్మముండవలేను. పిమ్మట నిర్గుణ జగదంబ ఉద్దేశించి కల్పించిన వస్తువుల్ని హోమములో చేయవలేను. పిమ్మట మనసును ప్రాణమును సంకల్పరహితంగా చేయవలెను. ప్రాణములను కుండలిని మార్గమున పరబ్రహ్మయందు లగ్నం చేయవలెను. అప్పుడు సంకల్ప వికల్పములు బ్రహ్మ సమాధిలో నశించిపోవును. సాధకుడు తమ అనుభవంతో సర్వాత్మభూతాత్మైన మహేశ్వరిని స్వయంగా సమాధిలో నిర్వికల్పుడే ధ్యానించవలెను. అప్పుడు యోగి సర్వ ప్రాణులను తన ఆత్మలోనూ తనను సర్వభూతాత్మలోనూ ఉన్నట్టు తెలుసుకొనగలుగును. అప్పుడు పరమ దివ్య మంగళ విగ్రహయను దేవీ దర్శన భాగ్యం అనుభవించును. ఆ పరమయోగి సచ్చిదానంద స్వరూపిణియకు పరదేవతయందు లీనమై బ్రహ్మానందమును అనుభవించును. ఈ విధంగా జగదంబను మానసయాగమును ధ్యానించు వారు సోమయాగము చేసిన ఫలమును పొందుదురు. కృతకృత్యుడు జీవన్ముక్తుడు కూడా అగును. వాని కోరికలన్నీ తీరును. అతడు మోక్షమును పొందుట ఇది నిజము. కనుక శ్రీ భువనేశ్వరీదేవిని గురుపదేశంసై ప్రయత్నించుకొని ధ్యానించవలెను. ఇట్లు నిశ్చలంగా మానస యజ్ఞము చేసినను పరమపద సౌఖ్యాయ మానసంగా పొందవచ్చును. ఇతర యాగములు కోరికలు కూడినవి క్షీణఫలములు అని వ్యాస మహర్షి జన్మేజయునికి ఉపదేశించెను.
ఒకప్పుడు వైకుంఠమందున్న విష్ణువు అమృత సముద్రంలో మణులతో అలంకరించబడిన ద్వీపమును తలుచుకున్నాడు. పూర్వము అక్కడనే తాను మహామాయను చూసి ఆమె నుండి మంత్రమును కూడా ఉపదేశం పొందెను. తనను స్త్రీగా మార్చిన ఆ మహాశక్తిని తలుచుకొని యజ్ఞము చేయి తలపెట్టెను. విష్ణువు తన భవనమును విడిచి ఈశ్వరుని, బ్రహ్మను, వరుణుని, ఇంద్రుని, కుబేరుణ్ణి, వశిష్ఠ, కశ్యప, దక్ష, వామదేవ, బృహస్పతులను ఆహ్వానించి దేవీ యజ్ఞము నెరవేర్చుటకు అతి విస్తారమైన వస్తు సమూహమును కల్పించెను. ఆ వస్తు సమూహము మహావైభవంతో మనోహరమై సాత్వికంగా ఉండెను. శిల్పుల చేత విశాలమైన మంటపము తయారు చేయించెను. నియమవంతులైన 27 ఋత్విక్కులను ఏర్పరచెను. విశాలమైన యజ్ఞవేదికను నిర్మించి దానిపై అగ్నిని ఉంచి శ్రీదేవి బీజాక్షరములతో కూడిన దేవీ మంత్రములతో హోమం చేసిరి. అప్పుడు ఆకాశవాణి మధురమైన కంఠస్వరంతో ఈ విధంగా పలికింది: ఓ విష్ణువా, నీవు దేవతలందరిలో శ్రేష్ఠుడవు, దేవతలందరికీ పూజనీయుడవు, సమర్థుడవు. ఇంద్రాది దేవతలు నిన్ను పూజింతురు. మానవులు నీ ఎడల మధురభక్తి పరిపూరితులై ఉందురు. మానవులందరికీ వరములు ఇచ్చినవాడుగా ప్రఖ్యాతి పొందినవాడవు. యజ్ఞములలో ముఖ్య దేవతవు. యజ్ఞము చేయి వారందరూ నిన్ను పూజింతురు. రాక్షసులచే బాధించబడి దేవతలు నిన్ను శరణు వేడుదురు. నీవు అందరులకు వరములిచ్చువాడవు, అభయప్రదాతుడవు. అన్ని పురాణములందు వేదములందునూ నీవు మిక్కిలి పూజించదగిన వాడిగా చెప్పబడుదువు. లోకములో ధర్మము తగ్గిపోయినప్పుడు నీవు భూమిపై అవతరించి ధర్మరక్షణ చేయుదురు. భూమి అంతటను నీ అవతారములు మిక్కిలి ప్రసిద్ధి చెందినవి. మహాత్ములకు నీ అవతారములు గౌరవింపదగినవి. అన్ని అవతారములలోనూ నీ శక్తి అయిన లక్ష్మి నీకు సహచరణిగా ఉండును. నా అంశచే ఆమె అన్ని పనులను సాధించగలదు. నేనిచ్చిన వరములతో దేవతలు సమస్త కార్యములను నీవు సాధించగలవు. నా శక్తి స్వరూపము పలు తరగలనున్నను నీవెన్నడూ నా శక్తి స్వరూపాలను కించపరచవద్దు. ఆ శక్తులు కర్మభూమి అయిన భరతకుండంలో అన్ని కోరికలను నెరవేర్చగలవు, పూజింపదగినవి. మానవుల ఆ శక్తులను నిన్ను కూడా తమ కోరికలను నెరవేరుటకై పూజింతురు. ఓ మధుసూదన, నీ మహిమ భూలోకమందును స్వర్గలోకమందును వృద్ధి నొందును. ఈ విధంగా విష్ణుమూర్తికి వరములిచ్చి ఆకాశవాణి విరమించినది. విష్ణుమూర్తి కూడా ఆ మాటలు విని సంతోషించి యథావిధిగా యజ్ఞమును పూర్తి చేసెను. దేవతలను మునులను సాగనంపి గరుడధ్వజుడు తన సేవకులతో వైకుంఠమునికేగెను. దేవతలు మునులు ఆశ్చర్యముతో ఒకరికొకరు యజ్ఞ విషయములు చెప్పుకుంటూ తమ తమ ఆశ్రములకు వెళ్ళిరి. ఆకాశవాణిని విని అందరూ పరదేవతపై భక్తిభావన కలవారైరి. బ్రాహ్మణులు మునులు భక్తితో పూజలు చేసిరి. వ్యాసుడు జన్మేజయంతో ఇట్లు పలికెను: పూర్వము సుబాహువను రాజు తన కుమార్తెను సుదర్శనుడను రాజకుమారునికి ఇచ్చి వివాహం చేసెను. తక్కిన రాజులందరూ అందుకు కోపించిరి. వివాహానంతరము సుదర్శనుడు భార్యతో తన నివాసమునకు బయలుదేరను. వివిధ ధనరాశుల్ని ఇచ్చి సుబాహు తన కుమార్తెను అత్తవారింటికి పంపుతూ సుదర్శనుతో పెద్ద సైన్యమును కూడా పంపెను. సుదర్శనుడు సైన్యము రథములతో వెంటరాగా భార్యతో కూడా రథమెక్కి వెళ్ళుచుండగా శత్రురాజులు అతనిని చుట్టుముట్టెను. అప్పుడు సుదర్శనుడు భక్తి శ్రద్ధలతో జగదేకమాతైక పరదేవతను శరణుచొచ్చెను. ఒక అక్షరం కల కామరాజ మంత్రమును ఎడతెరిపి లేకుండా జపించుచు నూతన వధువుతో వెళ్ళుచుండగా శత్రురాజులు పెద్ద హోలాహలంగా సైన్యంతో వచ్చి పెండి కుమార్తెను అపహరింపదల్చిరి. కాశీరాజు శత్రువుని చంపపూనుకొనగా అతనిని సుదర్శనుడు నివారించెను. సుబాహు కూడా మరికొందరు రాజులతో భేరీ సంకథనం మ్రోగించినాడు. యుధాజిత్తు శత్రుజిత్తులను వారు తీవ్రంగా బాణయుద్ధము చేయుచుండగా సుబాహు తన అల్లునికి సాయం చేయుటకు సిద్ధపడెను. దారుణమగు సంగ్రామం సాగుచుండగా ఎక్కడి నుండియో అనేక ఆయుధములను ధరించి సర్వాభరణ భూషితమైన సింహవాసిని అగు దేవి ప్రత్యక్షమైంది. దివ్య వస్త్రములు పూలదండలు ధరించి ఆ తల్లి ప్రకాశించుచున్నది. ఆ లోకమాతను చూసి రాజులెల్లరూ ఆశ్చర్యపడిరి. సుదర్శనుడు మాత్రం దేవిని చూసి సుబాహుతో ఇట్ల పలికెను: దివ్యమగు దర్శనము కల దేవి అనుగ్రహించుటకు దయతో ఆవిర్భవించింది. ఇప్పుడు నాకు భయం లేదు అని సుదర్శన సుబాహులు ఇరువురు ఆ దేవికి నమస్కరించిరి. అంతట దేవి వాహనమగు సింహము గర్జించినది. శత్రువులు
ఏనుగులు కంపించినవి, భయంకరంగా గాలులు వీచినవి. సుదర్శనుడు అప్పుడప్పుడు తన సేనాపతితో, నీవా శత్రురాజులున్న తావునకు వెళ్ళుము, దుర్మార్గులకు ఆ రాజులు కోపించినను ఏమి చేయగలరు? మనల్ని కొరకే దేవి ఇక్కడికి వచ్చింది, మనమిక నిర్భయంగా వెళ్ళవచ్చును. నేను రక్షించమని స్మరించగానే పరదేవత ప్రత్యక్షమైంది అనగా సేనాపతి బయలుదేరినాం. అప్పుడు యుధాజిత్తు శత్రుజిత్తులను వారి సుదర్శనుతో యుద్ధానికి సిద్ధమైరి. సుదర్శనుడు బాణాలతో వారిని ఎదుర్కొని యుద్ధం చేయసాగిన. ఇట్లు యుద్ధము జరుగుతుండగా దుర్గాదేవి మిక్కిలి కోపించి యుధాజిత్తుపై బాణములు ప్రయోగించినది. జగదంబిక అనేక రూపాలతో అనేకములగు అస్త్రములను ప్రయోగించి భయంకరంగా యుద్ధం చేసింది. యుధాజిత్తు శత్రుజిత్తులు ఇరువును మరణించిరి. జై జై దుర్గాదేవి అను మాటలు మిన్నుముట్టాయి. తక్కిన రాజులు వీరి మరణాన్ని చూసి ఆశ్చర్యపడిరి. అప్పుడు విజయం చేకూరిన సంతోషంతో సుబాహు దుర్గాదేవిని ఇట్లు స్తుతించెను. శ్రీ విద్య, మోక్షమిచ్చినది అంతనో వ్యాపించి ఉన్న జగదేక మాతకు అంజలి ఘటించుచున్నాను. పరమశక్తి విశ్వమాత, సగుణ నిర్గుణంలో నీ మార్గమేదో నా అల్పబుద్ధికి గోచరించటలేదు. నీవు భక్తుల కష్టములు తొలగించుదానవు. నీవే వాగ్దేవతవు. హరిహర బ్రహ్మలు నిన్ను విడవక ఎల్లప్పుడూ స్తుతించుచున్నారు. నా ఈ చెప్పల చిత్తము నీ సచ్చరిత్రను, నీ సత్సాంగత్యను అలవర్చుకోలేకున్నది. నీ కథలు వినినందున తప్పక చిత్తశుద్ధి ఏర్పడిన కదా. నా అల్లుని సాంగత్యము వలన నాకు ఈ అద్భుత దివ్య సందర్శన భాగ్యం అబ్బింది. ఏ సాధనలు లేకుండానే నీ సుదుర్లభ దివ్య దర్శనం నాకు లభించింది. నిన్ను భక్తులు గానం చేయుచున్నారు. నీకు పాపం కానీ పుణ్యం కానీ లేదు. నీవు సమస్త సుగుణములు కలదానవు, ఏ గుణములు లేనిదానవి కూడా. నేను పూర్వజన్మన పుణ్యము చేసినందున నీ దర్శనం కలిగింది. కృతార్థునైతిని ఓ భువనేశ్వరి. నా జన్మ శుభమైంది. నీ బీజాక్షరమును కానీ సేవను కానీ నేనెరుగను. మహాప్రభావం కల నీ మహిమ ఈనాడు తెలుసుకుంటుని. ఇట్లు స్తుతించబడిన దేవి ప్రసన్న ముఖంతో, ఓ రాజా, నీవు మంత్ర నియమములు కలవాడు, వరము కోరుకొనుము అని పలికెను. శరన్నవరాత్రుల్లో ఆచరించదగిన విధానము జన్మేజయునికి వ్యాస మహర్షి ఇట్లు చెప్పెను. ఓ రాజా, దేవీ నవరాత్రులను వసంత ఋతువెందు శరదృతువులను ఆచరించాలి. ఈ రెండు ఋతువులను ప్రాణులకు రోగము కలిగించినవి కనుక రోగములు కలగకుండుటకు నవరాత్రములు ఆచరించి చండీ పూజలు జరపాలి. కావలసిన వస్తువులన్నిటినీ సమకూర్చుకొని శుద్ధ పాడ్యం నుంచి ఏకభుక్తము హవిష్యానము చేయిచు నియమంతో పూజలు చేయవలెను. సమతల ప్రదేశమందు 16 చేతుల ప్రమాణం గల స్తంభములు జెండాలు కలుగునట్లు చక్కని మంటపం నిర్మించవలెను. ఆ మంటపంలో ఎర్రమట్టి గోమయంతో అలకాలి. ముగ్గులు పెట్టాలి. మధ్యలో ఎత్తైన అరుగును అమర్చాలి. ఆ వేదిక మీద 4 మూరల పొడవు అంతే వెడల్పున మూర ఎత్తుగల పీఠం తయారు చేసి దాన్ని అలంకరించవలేను. మంటపం చుట్టూను మామిడి తోరణాలు విచిత్రమైన పూలమాలలు కట్టవలేను. అంతకుముందు రాత్రియే దేవీతత్వం తెలిసిన సంపన్నులు, ఇంద్రియ నిగ్రహము గల వేదాంగములు తెలిసిన బ్రాహ్మణుల్ని పిలవలెను. పాడ్యమి నాడు ప్రాతస్నానం చేసి నిత్యకృత్యములు తీర్చుకొని బ్రాహ్మణులకు వర్ణములు ఇచ్చి వారి వస్త్రములు ఇచ్చి గౌరవించవలెను. సంపద కలవాడు ద్రవ్యలోపము ఏమాత్రం చెయ్యకూడదు. బ్రాహ్మణులు సంతృప్తి చెందినచో సంపూర్ణ ఫలము ఇయ్యగలదు పూజ. బ్రాహ్మణులు 9 మంది కానీ 5 కానీ 3 కానీ చివరికి ఒక్కడైనా శ్రీదేవి భాగవతుని పారాయణ చేయాలి. వేదఘోషతో స్వస్తి వచనం జరపాలి. వేదిక మీద సింహాసనం ఉంచాలి. దానిపై తెల్లని వస్త్రం పరచాలి. దాని మీద దివ్య వస్త్రములు ధరించి దివ్యాయుధధారణియకు చతుర్భుజ అయిన జగదమ్మను ప్రతిష్ఠ చేయాలి. శంఖ చక్రాచాయుధములు ధరించిన దేవిని సింహమందుంచాలి. ఆమెకు 18 భుజములు అమర్చాలి. అలాంటి విగ్రహం సాధ్యం కాకపోతే నవారణ మహామంత్ర సహిత యంత్రమునుంచాలి. దాని పక్కన కలశ స్థాపన చేయాలి.
మామిడి, రావి, మర్రి, మేడి చిగుళ్ళు బంగారం గల కలశంలో వేద మంత్రాలతో తీర్థజలాన్ని నింపాలి. పూజకు శుభప్రదములకు ద్రవ్యములు సమకూర్చుకోవాలి. తదుపరి మంగళవాద్యములు మ్రోగించాలి. తరువాత మంత్రపూర్వకంగా పూజలు చేయాలి. మాలతి, బిల్వాది పూలదండలతో ధూప దీపాలతో పూజించి దేవికి అర్ఘ్యమివ్వాలి. నారికేళ్ల కదలి పనసాది ఫలములు నైవేద్యం చేయాలి. తర్వాత ఘనంగా బ్రాహ్మణ సమారాధన జరపాలి. హోమం చేయడానికి త్రికోణాకారంగా కుండం నిర్మించాలి. నిత్యము నేలపై పడుకోవాలి. కుమారి కలమ వస్త్రాలంకారాలతో అమృతాన్నంతో పూజించాలి. శక్తికి తగినట్టు యాగం చేయాలి. ధనలోపన చెయ్యరాదు. 2 ఏళ్ళు మొదలు 10 ఏళ్లలోపు కన్యకల్నే పూజించాలి. ఇట్లు పూజించుడిచే దుఃఖము, దారిద్ర్యము నశించుట, శత్రుక్షయము, ఆయుర్బల ధనములు వృద్ధి చెందుతాయి. మంచి వంశంలో పుట్టి అందగత్తైన కన్యనే పూజించాలి. అన్ని ఫలితాలకు బ్రాహ్మణ కన్యనో, భయము తొలగుటకు రాజకన్యనో, లాభానికి వైశ్యకన్యను లేదా శూద్రకన్యను పూజించాలి. నవరాత్రముల్లో అష్టమి మిక్కిలి ముఖ్యమైంది. ఆనాడు విశేషంగా ఆరాధించాలి. బ్రాహ్మణ భోజనాలతోనూ ఫల పుష్పాహారాలతోనూ జగజ్జన్ని సంతోషపెట్టవలెను. 9 రోజులు ఉపవాసం చేయలేని వాడు 3 దినములైనా ఉపవాసం చేసినా పూర్తి ఫలితం కలుగుతుంది. వ్యాస మహర్షి ఇంకనూ ఇలా చెప్పుచున్నాడు. సప్తమి, అష్టమి, నవమి ఈ 3 దినములు భక్తితో దేవిని పూజించినచో సమస్త ఫలములు సమకూరును. నవరాత్రి వ్రతము, దేవీ పూజలు, హోమాలు, కుమారీ పూజలు, బ్రాహ్మణ సంతర్పణలతో సంపూర్ణమగును. ఇతర వ్రతములు, దానములు దేవీ నవరాత్రి వ్రతంతో సరిపోలవు. అన్ని విధములైన కోరికలను దేవీ నవరాత్రి వ్రతంచే తీర్చుకొనవచ్చును. హరిహర హిరణ్య గర్భాది దేవతలు దేవిని ఆరాధించి సర్వసిద్ధుల్లో పొందగలిగారు. పూర్వము కోసల దేశమున దరిద్రుడైన వర్తకుడు కలడు. అతనికి సంతానమధికము. ఒకనాడు సద్బ్రాహ్మణుడొకడు కనపడగా తన బాధను వివరించి దారిద్ర్య నిర్మూలనకు ఉపాయం చెప్పమని ప్రార్థించాడు. ఆ బ్రాహ్మణుడు జాలిపడి, ఓ వైశ్యోత్తమా, దేవీ నవరాత్రి వ్రతం ఆచరించిన సర్వసుఖములు కలుగును, బాధలన్నీ తొలగిపోనని చెప్పెను. వైశ్యుడు ఆ బ్రాహ్మణునే గురువుగా చేసుకుని భక్తి శ్రద్ధతో 9 సంవత్సరాలు నవరాత్రి వ్రతము చేయగా 9వ సంవత్సరం అష్టమి నాడు అర్ధరాత్రి దేవి ప్రత్యక్షమై అనేక వరములిచ్చి ఆ వైశ్యుని కృతార్థిని గావించింది. శ్రీరాముడు తన భార్య అయిన సీతను రావణుడు అపహరింపగా దుఃఖాక్రాంతుడై ఉండ లక్ష్మణుడు అతను ఓదార్చి మాట్లాడినప్పుడు నారద మహర్షి వీణాగానంతో రామలక్ష్మణుల సమీపమున ఆకాశం నుంచి దిగిను. అతడి స్థిమితంగా కూర్చొని తమ్మునితో కూడి ఉన్న రాముని చూసి దుఃఖించుచున్నట్లు గ్రహించి, శ్రీరామ, నీ భార్య సీత రావణునిచే అపహరించబడిందని నాకు తెలియను. నీవు జన్మించింది రావణుని చంపుట కొరకే. ఆ రావణుని నాశనమునకు నేను ఉపాయం చెప్పుచున్నాను, వినుమని ఆశ్వేజ మాసంలో 9 దినములు ఉపవాసం చేసి దేవిని పూజించుము. జప హోమ విధానంతో పరదేవతను పూజించించో నీవు సర్వసమర్థుడవై సీతాదేవిని పొందగలవు. పూర్వం ఈ వ్రతమును విష్ణువు, శివుడు, బ్రహ్మ, దేవేంద్రుడు చేసి తమ తమ కోరికలను తీర్చుకొని సుఖపడిరి. నీవు కూడా శుభప్రదమైన ఈ వ్రతమును చేసి సుఖపడమని బోధించాడు. విశ్వామిత్రుడు, భృగు మహర్షి, వశిష్ఠ, కశ్యపులు అపహరించబడిన తమ భార్య కొరకు బృహస్పతి ఈ విధంగా ఎందరో దేవీ వ్రతం చేసి సుఖపడ్డారు. నీవు కూడా ఈ వ్రతము చేసినచో తప్పక శత్రువుని జయించి సుఖపడవలగని చెప్పెను. మరియు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రుడు, సూర్యచంద్రులు, భూమి, పర్వతాలు లేనప్పుడు పరిపూర్ణ ప్రకృతి స్వరూపమైన ఆ దేవి పరమపురుషునితో కూడి విహరిస్తుంది. సగుణమూర్తి అయి 3 లోకాలను నిర్మిస్తుంది. ఆమెని తెలుసుకొనిన వాడు సంసార బంధం నుంచి విముక్తుడవుతాడు అని నారదుడు చెప్పెను. నారదుడు చెప్పినట్టు శ్రీరాముడు వ్రతం చేయగా అష్టమి నాడు అర్ధరాత్రి దేవి సింహవాహనం పైనుండి దర్శనమిచ్చింది.
మరియు ఆ శక్తితో కూడిన వానరులు నీకు సహాయం చేసెదరు. నీవు భార్యాసమేతుడవై రాజ్యము నేలగలవు, తప్పక శత్రు సంహారం చేయగలవని పలికెను. శ్రీరాముడు దేవి చెప్పిన విధంగా వానర సైన్య సహాయంతో రావణ సంహారమునర్చి భార్యాసమేతుడై చిరకాలము రాజ్యము నేలెను. శ్రీమాత్రే నమః. శ్రీదేవి భాగవతం తృతీయ స్కందం సంపూర్ణం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణీ నమోస్తుతే.